ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే విజయవాడలో మంగమ్మ గారి పుల్లట్లు చాలా బాగున్నాయి. పుల్లని పుల్లట్లు పంటిగంటగానే అని సాంగ్ ఉంది, ఊరికి అనలేదు. అసలు అట్లు టేస్ట్ చేయాలంటే ఈ ఆంటీ గారు అట్లు తర్వాతే. విజయవాడ రాజరాజపేటలో పూర్ణ షాప్ ఎదురుగా ఉంటే ఎవరైనా విజయవాడ రాజరాజపేటలో వెళ్ళి తినాలనుకుంటే ఈ ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేయండి. 10 రూపాయలు అట్టు కడుపు నిండిపోతుంది. అసలు ఎంత పెద్ద అట్టు వేస్తున్నారు చూడండి, ఆ పెనం ఎంత ఉందంట అంత అట్టు వేస్తున్నారు. చట్నీ కూడా చాలా బాగుంది. అల్లం చట్నీ స్పెషల్ ఈ ఆంటీ గారి దగ్గర, మంగమ్మ ఆంటీ దగ్గర అల్లం చట్నీ స్పెషల్ చాలా బాగుంటుంది. కారపొడి ఇస్తారు 10 రూపాయలకి మనకి. అసలు నేనైతే పెద్ద పెద్ద హోటల్స్లో అయితే అంత ఇదిగా వెళ్ళి తెచ్చుకోనండి. నాకు ఇలాగా చిన్న చిన్న దుకాణాల్లో అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇల్లమ్మట ఇలా వేస్తే అట్లు పిండి జావ కాసి కలుపుతారు కాబట్టి ఈ అట్టు టేస్టే చాలా బాగుంటుంది. మనకు అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. 10 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో. ఇంకా ఆంటీ ఇంత పెద్ద అట్లు 10 రూపాయలకి వేస్తున్నారంటే చాలా గ్రేటు. విజయవాడ రాజరాజపేటలో ఎవరైనా సరే దగ్గరలో ఉన్నారు ఆంటీ దగ్గర వెళ్ళి తెచ్చుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంది, చట్నీ కూడా చాలా బాగుంది. ఇంకా అసలు నాకు వచ్చేసి ఇట్లా ఇళ్ళ దగ్గర వేసే అట్లు అంటే చాలా ఇష్టపడతానండి నేను. అది ఎక్కడైనా సరే వెళ్ళి వెతుక్కొని వెళ్ళి నేను తెచ్చుకొని తింటాను. ఓపికగా దూరమైనా వెళ్ళి తీసుకొని వస్తాను. మా అమ్మగారు అంటారు ఇగో గారెలు పూరీలు ఇంకా బోండాలో 2 రకాలు కూడా వేశారు. ఆ అంకుల్ అక్కడ బండి మీద అలా కడుతూ ఉంటారు, ఆంటీ కింద కూర్చొని వేస్తారు. అప్పుడు నిలబడి అన్నట్లు వేయలేరు కాబట్టి వీళ్ళది సింపుల్గా ఉంది. హోటల్ కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మా అమ్మ అంటారు ఎందుకు అలాగా హోటల్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అంటారు. కానీ నాకు ఇలాంటి బండ్ల దగ్గర ఇళ్ళమ్మ దగ్గర టేస్ట్ చేయడమే ఇష్టం.